అండి, ఈరోజు ఒక బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్లో జస్ట్ 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్ ఉంటే ఎంఆర్పి 200 ఉంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను మన మైండ్ మ్యాప్ బుక్ వచ్చింది, అందరికీ మీకు తెలుసు. ఈ మైండ్ మ్యాప్ బుక్ వచ్చింది. దీంట్లో దాదాపు 630 పేజెస్ ఉంటాయి. ముందు స్టార్టింగ్ చేసినప్పుడు 660 పేజెస్ వచ్చింది. కొద్దిగా కుదించి 630 పేజెస్ తీసుకొచ్చాను. 630 పేజెస్ ఉన్నాయి. కొద్దిగా ఫ్రంట్లో ఇండెక్స్ అవి ఇవి కలుపుకుంటే కొద్దిగా పెరుగుతాయి పేజెస్. దీనికి గాను మనము ఏదైనా బుక్ ప్రింట్ చేస్తున్నామంటే మనం ఏమేమి చూసుకోవాలంటే, యాక్చువల్ ప్రింటర్స్ 500 కాపీకి ఇంత ఖర్చు అవుతుంది, 1000 కాపీలకి ఇంత, 5000 కాపీలకి ఇంత, 10,000 కాపీలకి ఇంత. అంటే కాపీస్ పెరుగుతా పోతే మనకు కాస్ట్ తగ్గుతూ వస్తుంది. సో మనం ఫస్ట్ టైం బుక్ వేస్తున్నాం కాబట్టి మన కాస్ట్ చాలా ఎక్కువ పడింది. అదే నేను ఎక్కువ ఒక 2000, 3000, 5000 వేసింటే ఎక్కువ తక్కువ కాస్ట్లో వచ్చేది. నేను తక్కువ కాస్ట్లో ఇచ్చేవాడిని. సో నేను ఒక ఎంఆర్పి పెట్టేటప్పుడు ఏమేమి ఆలోచించాలా? ఇప్పుడు ఈ బుక్ మీద పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఆలోచించాలా? ఒక బుక్ షాప్కి మనం బుక్స్ ఇస్తున్నామంటే ఆ బుక్ షాప్కి మనం ఎంత పర్సంటేజ్ బుక్స్ ఇవ్వాలో ఆలోచించాలా? మనం బుక్ షాప్కి ఎంత పర్సంటేజ్ ఇస్తే స్టూడెంట్కి అతను ఫేవరబుల్గా తక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతాడని ఆలోచించుకోవాలా? మనం ఎంత అమ్మాలా స్టూడెంట్కి, అమ్మితే రీచ్ అవుతుంది, త్వరగా సేల్ అవుతాయి అని ఆలోచించుకోవాలా? ఇవన్నీ ఆలోచించుకొని నేను 688 రూపీస్ పెట్టాను. నాకు బుక్లో నా ఫోన్ నెంబర్ ఉంది. ఎందుకంటే Target మేబీ నాకు తెలిసినంత వరకు మేము ఇప్పటిదాకా ఒక 40,000 పార్సల్ వేసి ఉంటాం. 40,000లో మా సేవ్డ్ కాంటాక్ట్స్లో ఒక 30,000-35,000 కాంటాక్ట్స్ సేవ్ ఉన్నాయి. 40,000 పార్సల్, 32 కాంటాక్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఒకే పర్సన్ మల్టిపుల్ టైంలో ఆర్డర్ చేస్తుంటారు కదా, అట్లా. దాదాపు మేము ఒక ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం సీరియస్ క్యాండిడేట్స్ అందరికీ తెలుసు. మన ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. నేను బుక్లు కూడా రాశాను. మీకు ఏదైనా మంచిగా అనిపించకపోయినా, మీ సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి అన్నాను. అప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు నాకు వచ్చిన మెసేజెస్ నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. కానీ ఈరోజు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అప్పుడు వచ్చిన కమెంట్స్కి ఇప్పుడు వచ్చిన ఈ 100 పేజ్ బుక్కి కొద్దిగా లింక్ ఉందన్నమాట. నాకు బుక్ కుదించడం రాలేదు, నాకు బుక్ రాయడం రాలేదు, నాకు ఎంఆర్పి ఎక్కువ పెట్టామని, నాకు ఇది ఏమంటారు ఎక్కువ కంటెంట్ ఇచ్చానని. ఎక్కువ కంటెంట్ ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు ఇస్తున్నాను? నాకు పేజెస్ పెరుగుతాయని తెలుసు, అయినా ఎందుకు ఇచ్చాను? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో మనకు యాక్ట్స్ ఉంటాయి. మనకు ఈస్ట్ ఇండియా యాక్ట్ దగ్గర నుంచి మనకు 1773 నుంచి 1947 వరకు యాక్ట్స్ ఉంటాయి. ఆ యాక్ట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి మార్పు చెందుతా వచ్చిందని ఒక టేబుల్ వేసాను. దానికి 2-3 పేజీలు వచ్చింది టేబుల్. ఆ టేబుల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేను అది ఇవ్వకపోవచ్చు, నా ఇష్టం. అది ఇస్తే మీరు బాగుపడతారు, ఇవ్వకపోతే నాకు పేజీలు తగ్గుతాయి, నాకు అమౌంట్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇవ్వడం వల్ల ఏమైంది? బుక్ పేజెస్ పెరిగింది. ఒకటి మనకు పంచాయతీరాజ్ పార్ట్ 9లో మనకు ఉంటాయి కదా, కొన్ని కమిటీస్ ఉంటాయి కదా. ఆ కమిటీస్ అన్నీ నేను చాలా డెప్త్గా ఇచ్చాను. అది విమర్శలు ఇచ్చాను మెయిన్లీ. ఎందుకు నేను విమర్శలు ఇచ్చాను, ఎందుకు ఆ ఫెయిల్యూర్ కూడా ఇచ్చాను, ఆ ప్రతి కమిటీ ఫెయిల్యూర్ ఎందుకు ఇచ్చాను ఇవన్నీ అంటే, ఇప్పుడు ఒక కమిటీ వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ కమిటీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అశోక్ మెహతా కమిటీ ఎందుకు వచ్చింది నీకు తెలియాలి కదా. ఎందుకు వచ్చింది? ఫస్ట్ కమిటీలో ఉన్నటువంటి కొన్ని ఫెయిల్యూర్స్ని సరి చేయడం కోసం ఇంకో కమిటీ వచ్చింది. ఆ ఫెయిల్యూర్స్ ఏంటో నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి కంపల్సరీ. ఎగ్జామ్ హాల్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ కింది వాటిలో ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు ఇంకో చట్టం తీసుకురావాల్సి వచ్చింది అన్నప్పుడు నీకు తెలియాలి కదా. నేను అది రాయకపోయి ఉండొచ్చు, బయట ఏ బుక్లు కూడా లేవు. నేను ఇప్పుడు రాసినందుకు నా బుక్ సైజ్ పెరిగింది ఈరోజు విమర్శలు. అంటే మనుషులు ఒక 100 పేజెస్ ఉన్న బుక్ని 200 పేజెస్ ఎంఆర్పి ఎందుకు పెట్టారని ఎవరు ప్రశ్నించారు. ఎందుకంటే అతను ఫోన్ నెంబర్ పెట్టలేదు. నాకు ఇంకో చాలా ఫేమస్ పబ్లికేషన్ అతను, అన్న బిట్స్ చాలా తప్పు రాశాడు, బుక్ మీద కవర్ మీద ఒకటి రాశాడు, లోపల అది లేదన్నా అని చెప్పాడు. నేనేం చేయలేను తమ్ముడు, నువ్వు వెళ్ళి పబ్లికేషన్లకు చెప్పు అని చెప్పాను. నీకు ఏదైనా బుక్ నచ్చకపోతే చెప్పు, నా తరపున నువ్వు నా దగ్గర నమ్మి కొన్నావు కాబట్టి నేను రిటర్న్ తీసుకుంటాను అని చెప్పాను.
అంటే ఎవరైతే ఫోన్ నెంబర్ ఇవ్వకుండా ఏదైనా రాస్తారో వాళ్ళని మీరు నమ్ముతారు, వాళ్ళని ఏం చేయలేరు మీరు. ఉం? ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చి నిజాయితీగా మీది ఏదైనా ఉంటే సజెషన్ ఉంటే చెప్పండి మేము తీసుకుంటాము, ప్రతి మెసేజ్ రిప్లై ఇస్తానండి, ప్రతి మెసేజ్ రిప్లై ఇస్తాను. కొందరైతే ఒకే ఒకే మాటని మల్టిపుల్ టైమ్స్గా అడుగుతూ ఉంటారు, అయినా రిప్లై ఇస్తుంటారు. మీకు మేము నచ్చం, ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంటుంది. మల్టిపుల్ టైం మెసేజ్ అడిగినప్పుడు కోపం కూడా వస్తుంటాయి, మేము కోపం కూడా చూపిస్తుంటాం, మళ్ళీ సారీ చెప్తుంటాం. కానీ మీకు ఎవరు నచ్చుతారు తెలుసా? ఫోన్ నెంబర్ ఇవ్వకుండా, తప్పులు రాసిన సరే మీరు ఎవరిని ప్రశ్నించకుండా, మీరు ఎవరిని అడగకుండా. నేను ఈ వీడియో మళ్ళీ నాకు చేయాలనిపించలేదు. నాకెందుకంటే నేను ఎంతోమంది పబ్లికేషన్స్కి ₹1 కూడా తీసుకోకుండా వీడియోస్ చేశాను, ₹1 కూడా తీసుకోలేదు. ఏ ఒక్కరిని ప్రమోషన్ అని కూడా నేను చేయలేదు. నాకు నచ్చితే వీడియో చేస్తా, లేదా చేయను. నా వీడియోస్లో, నా యూట్యూబ్ ఛానల్లో అన్ని పబ్లికేషన్స్ వీడియోస్ ఉంటాయి, కానీ అన్ని బుక్స్ ఉండవు. కానీ మీరు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళని మాట్లాడంటారు, బుక్ రాయడం చేత కాదంటారు, ఎంఆర్పి ఎక్కువ అయిందంటారు, బ్లాక్ అండ్ వైట్ అది ఇది 10 రకాల పేర్లు పెడతారు మీరు. అదే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా అన్ని తప్పులు రాసినా సరే మీరు ఏం చెయ్యరు, మీరు ఏం చేయలేరు. అది నాకు తెలిసిన నీతి. ఎందుకు ఈ వీడియో నేను చేయకూడదు అనుకున్నాను, కానీ ఎందుకు చేస్తున్నా అంటే, ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే, ఫస్ట్ మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం, బుక్ షాప్ వాళ్ళు మనకు బుక్స్ ఇయ్యరేమో, పబ్లికేషన్లో బుక్స్ ఇయ్యరేమో, మనం సెల్లింగ్ చేయకుండా ఆపుతారేమో అనుకున్నాం. కానీ నేను బుక్ రాసినప్పుడు నాకు ఏ పబ్లికేషన్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా యాసిన్ బుక్ చాలా బాగుంది, బాగా రాసావు, సరే నీ బుక్ పంపు, నేను 10 మందికి తెలిసేలా ఒక వీడియో చేస్తాను అని ఒక్కరు కూడా అనలేదు. మీరు ఒకసారి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూపుల్లో యూట్యూబ్ ఛానల్ ఉందని ఒక బుక్ వీడియో చేస్తారా అని అడగండి, వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతారు. నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నేను డబ్బులు తీసుకున్న తప్పని చేశానమ్మా, డబ్బులు తీసుకోవాల్సింది బాగుండేదేమో, రెస్పెక్ట్ ఉండేదేమో. డబ్బులు తీసుకోలేదు కాబట్టి మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అందరూ అనిపిస్తుంది. ఏదో మళ్ళీ నేను 1 గంట దాటిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ వీడియో చేయకూడదు అనిపిస్తుంది, అందుకోసం నేను ముందే చేసేస్తున్నాను. మధ్య తలా తోకలేని సమాధానాలు, తలా తోకలేని ప్రశ్నలు, తలా తోకలేని వాళ్ళని ఫాలో అవుతారు. దూకండి అందరి. నేను టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాను, ప్రతిదీ కూడా ₹200 లోపలే ఉంటుంది, అది కూడా విత్ PDF ఇస్తున్నాను. బెస్ట్ క్వాలిటీ, 10 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్, అసెట్స్ అనేజింగ్, పేర్స్, కరెక్ట్, రాంగ్, 10 టైప్స్ ఆఫ్ క్వశ్చన్లు ఉంటాయి. నేను అంత కష్టపడి అంత తక్కువ రేట్కి ఇస్తుంటే బయటికి ఏమో పీడిఎఫ్లు చేసి షేర్ చేస్తారు. నాకు కూడా అనిపిస్తుంది మెల్లగా, ఇక నేను కూడా వేరే పబ్లికేషన్ వాళ్ళకి, ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పనిచేస్తే కొద్ది లక్షల్లో డబ్బులు వస్తాయి, ఎందుకు నాకు ఇదంతా అనిపిస్తుంది. నాకు కూడా మనిషిని కదా, ఒక అటెంప్ట్ ఇచ్చాను. మీరు అనుకుంటారు అంతమంది జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన డబ్బులు, 200 డబ్బులు ఎటుపోతాయి? ఒక రోజు ఖర్చులోనే వెళ్ళిపోతాయి. ఆథర్స్కి ఇచ్చుకోవాలా, మనతో పాటు పనిచేసే టైప్కి, మనతో పాటు కూర్చునే వాళ్ళకి, అందరికీ మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది డబ్బులు. ఏదో మీతో షేర్ చేయాలనిపించింది. ఈ వీడియోలు మీరు చూస్తారో నాకు తెలియదు. జై హింద్, బాయ్.